ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో రాబోయే రోజుల్లో తొందరలోనే భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు, స్టార్లింక్ వాళ్ళు ఏదైతే ఉందో ఎలాన్ మస్క్ వాళ్ళది ఇంటర్నెట్ సేవలు వస్తాయి. ఆ డేట్ ఏందో, లాంచ్ డేటు, ప్లాన్ వివరాలన్నీ కూడా ఇందులో చెప్పు. ఎలాన్ మస్క్ సంబంధించి ఏదైతే స్టార్లింక్ ఉందో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అనమాట త్వరలో మన ఇండియాలోకి రాబోతున్నాయి. అంటే ఇంటర్నెట్ ద్వారానే మనకి డైరెక్ట్గా ఇంటర్నెట్ సేవలు ఉంటాయి శాటిలైట్ ద్వారా. అయితే ఇవన్నీ కూడా ఇప్పటికీ స్టార్లింక్ ఏదైతే ఉందో ఎలాన్ మస్క్ వాళ్ళ కంపెనీ 100 దేశాల కంటే ఎక్కువలోనే ఇవి ఉండటం జరిగింది. ఇప్పుడు మన దేశంలో కూడా రాబోతుంది. తుది ఆమోదం అంటే ఫైనల్ ఏదైతే ఆమోదం రావడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఎప్పుడైతే ఈ మన భారత్లోకి ఇక స్టార్ట్ అవ్వబోతుంది అంటే దానికి పర్మిషన్ రావడం జరిగింది గవర్నమెంట్ నుంచి. ఈ ఎలాన్ మస్క్ కంపెనీ ఏదైతే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఏదైతే ఉందో మన భారతదేశంలో స్టార్ట్ చేస్తారు. అయితే దీనికి ఏదైతే పర్మిషన్ వచ్చిందో ఇప్పటికీ వాళ్ళు ఏదైతే 100 దేశాల పైన సర్వీస్ ఇస్తున్నారో దీనిలో ఏదైతే ఉందో లైవ్ స్కైతో ఎక్కడైనా ఇవి సేవలు ఉంటాయన్నమాట, పనిచేస్తాయి. అయితే దాంతో మన భారత్లో అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉన్నా కూడా ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దీంతో అంటే ఏంది, శాటిలైట్ తోటి కాబట్టి మీరు విలేజెస్లో ఉండండి, కొండల్లో ఉండండి, గుట్టల్లో ఉండండి, ఎక్కడున్నా కానీ వచ్చేస్తుంది అనమాట, తీసుకుంటుంది. అయితే ఇన్ స్పేస్, ఐఎన్ స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ ఇది అనమాట. అంటే భారతదేశంలో 5 సంవత్సరాల పాటు వాణిజ్య కార్యకలాపాల కోసం స్టార్లింక్కు ఆమోదం తెలపడం జరిగింది. ఏది ఇన్ స్పేస్ వాళ్ళు. అయితే ఇది ఎప్పటి వరకు 2030 జూలై 7వ తారీఖు దాకా వ్యాలిడిటీ ఉంటుంది. ఇక తర్వాత ఈ కంపెనీ ఏదైతే ఉందో Gen-1 ఉపగ్రహాల ద్వారా సేవల్ని అందించనున్నట్లు భారత్లో ఏదైతే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి అనుమతి పొందినటువంటి ఇది 3వ కంపెనీగా స్టార్లింక్ నిలవడం జరిగింది. అంతకుముందు వన్టెల్, జియో కూడా ఈ పర్మిషన్ రావడం జరిగింది. అయితే లైసెన్స్ మంజూరైనా కానీ స్టార్లింక్ వాళ్ళు ఇంకా గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నిర్మించాల్సి ఉంటుంది. అందుకని వాళ్ళకి లేదు ఇంకా, అంటే గ్రౌండ్ పర్మిషన్ వచ్చింది కానీ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందుకని అలాగే వాళ్ళు స్పెక్ట్రమ్ తోటి కానీ భద్రతా స్టాండర్డ్ తనిఖీలను సైతం ఇంకా పూర్తి చేయాల్సి ఉన్నది. ఈ రాయిటర్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాదిలోనే స్టార్లింక్ సేవలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని, స్టార్లింక్ ఫైబర్ ఆప్టిక్ ఏదైతే ఉందో గ్రౌండ్ ఆధారిత మౌలిక సదుపాయాలపై ఆధారపడి నడవదు. వేల కొద్ది ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారానే శాటిలైట్ ఇంటర్నెట్ అందుతుంది. ఇవి లేజర్ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానం అవుతాయి, వేగంగా ఇంటర్నెట్కు అందిస్తుంది. అంటే ఏంటిది, ఇవి ఏవైతే శాటిలైట్లు ఉన్నాయో ఒకదానితో కాకుండా వేల కొద్ది ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ వస్తుంది మనకి. అవి లేజర్ తోటి ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యి అప్పుడు మనకి ఇంటర్నెట్ ఫాస్ట్గా వస్తుంది అనేది అనమాట దాని అర్థం. అయితే ఈ స్టార్లింక్ తోటి జియో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ రిటైల్ స్టోర్లలో డివైజ్ని విక్రయించాలని, దానికి సంబంధించిన డివైజ్ని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ ఏదైతే అందించడానికి ఈ స్టార్లింక్ సైతం ఎయిర్టెల్తో కూడా ఒప్పందం చేసుకుంది. స్టార్లింక్ తోటి జియో వాళ్ళు చేసుకోవడం జరిగింది, ఎయిర్టెల్ వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది, ఇప్పుడు ఎలాన్ మస్క్ వాళ్ళు రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ ఒప్పందాలు చేసుకున్నారో ఇప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్ మళ్ళీ డైరెక్ట్ టు డివైజ్ పేరుతోటి పోటీ వస్తుంది. ఏది బిఎస్ఎన్ఎల్ కూడా స్టార్లింక్ బిఎస్ఎన్ఎల్ డైరెక్ట్ టు డివైజ్ పేరుతోటి శాటిలైట్ మొబైల్ నెట్వర్క్ని కనెక్ట్ చేయడం ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్లో నేరుగా ఇంటర్నెట్ సేవలు మనకి తోటి కంపెనీ పనిచేస్తుంది డైరెక్ట్గా. అయితే ఈ సాంకేతికతోటి మారుమూల ప్రాంతాల్లో కూడా మొబైల్ కనెక్టివిటీ సమస్య ఉండదు, పరిష్కారం అయిపోతుంది. అయితే దీనికి స్టార్లింక్ హార్డ్వేర్ కిట్ స్టాండర్డ్, అంటే దాని యొక్క కిట్ ఏదైతే ఉందో స్టాండర్డ్ దాని యొక్క పేరు, ఈ స్టాండర్డ్ కిట్ వచ్చి 30,000, హార్డ్వేర్ కిట్ వచ్చి మినీది 43,000, ప్రమోషనల్ ప్లాన్ వచ్చి 900, అన్లిమిటెడ్ ప్లాన్ వచ్చి నెలకు 3,000 రూపాయలు.
ఇవి ప్యాకేజీని నిర్ణయించడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో మనము స్టార్లింక్ ఏదైతే ఇంటర్నెట్ సేవలు ఉన్నాయో ఇవి లాంచ్ డేటు, ఇంకా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనము ఎయిర్టెల్ వాళ్ళు ఉన్నారు, జియో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈ స్టార్లింక్, ఎలన్ మాస్క్ వాళ్ళు ఏదైతే ఉన్నాయో వాటితోటి ఉంది. రాబోయే రోజుల్లో కాంపిటీషన్ బాగా పెరుగుతుంది టెలికమ్యూనికేషన్లో. ఈ టెలికమ్యూనికేషన్ షేర్లు రాబోయే రోజుల్లో ఇంకా ఇంటర్నెట్ యూజర్స్ పెరుగుతారు. ఎప్పుడైతే రెండే పద్ధతులు, మనకి సర్వీసెస్ బాగున్నాయి అనుకోండి కస్టమర్స్ పెరుగుతారు, కస్టమర్స్ పెరిగారు అనుకోండి సర్వీసెస్ బాగుంటాయి. అంటే నీ ఇంటర్నెట్ సేవలు విలేజెస్లో కానీ, డిస్టిక్లో కానీ, కొండల్లో గుట్టల్లో ఎక్కడ వచ్చినా కానీ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంటర్నెట్ యూజర్స్ పెరుగుతారు. ఇంటర్నెట్ యూజర్స్ పెరిగినా కొద్దీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు సర్వీసెస్ పెంచుతారు. మనకేంటిది లాభం అంటే కాంపిటీషన్ పెరగడం వల్ల ఆ కంపెనీ ఏవైతే షేర్లు ఉన్నాయో అవి సేల్స్ పెరుగుతాయి, టర్నోవర్ పెరుగుతుంది, క్లయింట్ బేస్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. మనం ఆలోచించవలసింది ఏమీ లేదు. రాబోయే రోజుల్లో టెలికాంలో ఈ సేవలు ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్ సేవలు చాలా ఫాస్ట్గా ఉండి చాలా ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతున్న కొద్దీ కస్టమర్ బేస్ పెరుగుతుంది. కస్టమర్ బేస్ పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా సర్వీస్ పెరుగుతుంది. సర్వీస్ పెరిగి కాంపిటీషన్ పెరిగినప్పుడు ప్రైస్ తగ్గుతుంది. ప్రైస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతుంది. సేల్స్ పెరిగినప్పుడు టర్నోవర్ పెరుగుతుంది. టర్నోవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఓవరాల్గా మనం చెప్పేది ఏంటిది, షేర్ ప్రైస్ పెరగటం. ఏ షేర్ కొనుక్కుంటే ఏ షేర్ పెరుగుతుంది, ఏది క్లయింట్ బేస్ ఎక్కువ ఉంది, ఏ కంపెనీకి కంప్లైంట్స్ లేవు, ఏ కంపెనీ ఫీచర్స్ బాగున్నాయి, ఏ కంపెనీ ప్రాఫిట్ ఎక్కువ ఉంది, అంతే. మనం అది చూసుకోగలిగితే చాలు. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఒకవేళ మీకు ఇటువంటి ఏమైనా కావాలి, మల్టీ బ్యాగర్స్ కానీ, రాబోయే రోజుల్లో ఏ సెక్టార్ బెనిఫిట్ అవుతుంది, రాబోయే రోజుల్లో ఏ కంపెనీ బెనిఫిట్ ఎంత అవుతుంది అనేది తెలుసుకోవాలంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం డిస్కస్ చేసి దాన్ని బట్టి మనము ప్లాన్ చేయవచ్చు. ఉంటా. థ్యాంక్ యూ.